పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. బాగున్నారండి అంతా? సో గత వారం నుండి ఈ వారం వరకు దేవుడు తన కృపలో భద్రపరిచి మరలా సజీవ లెక్కలో ఉంచి తన యొక్క మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈనాటి లేఖన భాగంలోనికి మనం వెళ్దాము. అందరం కలిసి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఈ యొక్క లేఖన భాగంలో నుండి 16వ అధ్యాయంలో నుండి ఈరోజు ఇద్దరి గురించి మనం నేర్చుకుందాం. ఒకరు తిమోతి అయితే ఇంకొక వ్యక్తి ఉన్నారు. వారెవరో మనము తిమోతి తర్వాత నేర్చుకుందాం. ఇద్దరు వ్యక్తుల గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా పరిశీలించుదాం మనకున్నటువంటి సమయంలో. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి ఎవరండి? తిమోతి. తిమోతి పౌలు గారికి ఎప్పుడు పరిచయం అవుతారంటే తిమోతి యొక్క టీనేజ్లో. టీనేజ్ అంటే కామన్గా ఎంత ఉంటుందండి? 13 to 20. ఈ టీనేజ్లో తిమోతి పౌలు గారికి పరిచయం అవుతాడు. అయితే పౌలు గారు 2వ సువార్త ప్రయాణంలో, మిషనరీ జర్నీలో ఈ లుస్ట్రలో తిమోతి పరిచయం అవుతాడు. తిమోతికి 17 టీనేజ్లో ఉన్నప్పుడు, దాదాపు 15 నుండి 20 సంవత్సరాల వ్యవధిలో ఉన్నప్పుడు పౌలు గారికి ఎంత వయసు అంటే 30 సంవత్సరాల వయసు ఉంటుంది దాదాపుగా. చూడండి, 30 దాటి 40 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, అంటే తిమోతికి పౌలు గారికి దాదాపుగా 30 నుండి 40 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో పౌలు గారికి ఎవరు పరిచయం అయినారు? తిమోతి. అయితే తిమోతి పరిచయం అయ్యే నాటికి ఈ తిమోతికి ఏ పేరు కలిగి ఉన్నాడంట? ఆ గ్రామంలో, ఆ ప్రదేశంలో 2వ వచనంలో ఎలాంటి పేరు కలిగి ఉన్నాడు ఈ తిమోతి? మంచి. టీనేజ్ వయసులో మంచి పేరు పొందగలిగిన వ్యక్తులలో చాలా తక్కువ మంది ఉంటారు. టీనేజ్లో ఊరందరి చేత ఈ వ్యక్తి, ఈ బాలుడు మంచి వ్యక్తి అనే బిరుదు చాలా తక్కువ మందికే ఉంటుంది. అవునా కాదు? టీనేజ్ అంటే ఎలా ఉంటుంది మనస్తత్వం? ఎవరు చెప్పినా వినరు. మనదే రైటు, మన ఇష్టానుసారంగా పోవాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆ ఏజ్ అనేది అలాంటిది, ఆ స్వభావం అనేది అలాంటిది, ఆ దుడుకుతనం అనేది అలాంటిది. అలాంటి టీనేజ్లో అంటే ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి స్థితి, మైండ్ సెట్ అలా ఉంటుంది. ఆ కంట్రోల్ చేయలేనటువంటి ఏజ్లో తిమోతి ఎలాంటి పేరు పొందుకుని ఉన్నాడు? సహోదరులందరి చేత మంచి పేరు పొందిన వ్యక్తి. ఈరోజు అనేక మంది యూత్ టీనేజ్లో కానీ, యంగేజ్లో కానీ అలాంటి పేరు సంపాదించలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? చిన్నప్పటి నుండే దేవుని యందు భయభక్తులు కలిగి పెరగలేదు, అలా పెంచలేదు తల్లిదండ్రులు. ఈ తిమోతికి ఇంత మంచి పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకసారి తిమోతి బ్యాక్గ్రౌండ్కి వెళ్దామా? ఇదేంటి తిమోతికి రాసిన పత్రిక. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి.
1వ వచనం కానీ చదువుతా వినండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తలులైన పౌలు ప్రియకుమారుడగు ఎవరికి? తిమోతికి శుభమని చెప్పి వ్రాయనది ఏమనగా, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ యందున్న, ఇక్కడ నుంచి చూడండి జాగ్రత్తగా, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడనై ఉన్నాను. ఆ విశ్వాసము, ఏ విశ్వాసము? తిమోతిలో ఉన్న నిష్కపటమైన విశ్వాసము మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంట? మొదట నీ అవ్వ అయిన లోయలోను, తరువాత నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. టీనేజ్లో ఇంత మంచి పేరు గ్రామంలో పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తిమోతిలో ఉన్నటువంటి నిష్కపటమైన విశ్వాసము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనలో ఏమొస్తుందండి? తగ్గింపు వస్తుంది, వినయం వస్తుంది, విధేయత వస్తుంది, మర్యాద వస్తుంది, ఇతరులు గౌరవించడం వస్తుంది, మనకు మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆటోమేటిక్గా మన నడవడిక, మన ప్రవర్తన, మన బిహేవియర్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క మారిన బిహేవియర్ ఉంటుందో, ఆ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము, ఆ విశ్వాసం అనేది మన మైండ్ సెట్ని, మన యొక్క ఎదుగుతున్న దశని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంతకు మించి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని మారుస్తూ చక్కపరుస్తూ వస్తాడు. కనుక మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు గైడ్ చేస్తూ వస్తూ ఉంటాడు. అలా గైడ్ చేస్తూ వస్తున్న క్రమంలో మన జీవితాన్ని మనము మర్యాదపూర్వకంగా మార్చుకుంటాం. మనము మర్యాదపూర్వకంగా మార్చుకుంటూ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఇతరులకు మర్యాదను ఇస్తాం. ఇతరులకు మర్యాద ఇచ్చినప్పుడు మంచి పేరు సంపాదించుకుంటామా, చెడ్డ పేరు సంపాదించుకుంటామా? మంచి పేరే. ఇతరులను గౌరవిస్తున్నప్పుడు మంచి అంటారా, చెడు అంటారా? మంచి అంటారు. ఈ రకముగా తిమోతి చిన్ననాటి నుండే దేవుని యందు భయభక్తులు పెరుగుతూ విశ్వాసములో ఎదుగుచూ వస్తూ ఉన్నారు. అలా విశ్వాసములో పెంచుతూ వచ్చినది ఎవరు? అతని యొక్క తల్లి గారు. కుమారుల పట్ల, కుమార్తెల పట్ల, పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత చాలా విశిష్టమైనది, ప్రత్యేకమైనది. ఎప్పుడైతే తల్లిదండ్రులు కుమారులను పట్టించుకోవడం మానేస్తారో, కుమారులు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా చెడు మార్గంలోనికి, కుమార్తెలు చెడు మార్గంలోకి వెళ్ళడానికి దారి ఏర్పడుతుంది. పిల్లలు చెడిపోవడానికి 100లో 90% తల్లిదండ్రులే కారణం. ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ కుమారుల పట్ల, పిల్లల పట్ల వారి చేయి పట్టుకోకుండా ఫ్రీడమ్ ఇస్తారో, ఆ ఫ్రీడమ్ అనేది సాతాను యూజ్ చేసుకుంటారు. అర్థమవుతుందా? ఈ తల్లి ఏం చేసింది? చిన్నప్పటి నుండే కుమారుని భయభక్తులతో పెంచింది, దేవుని యందు పెంచింది. మరి ఈ తల్లికి ఎవరు నేర్పించారు ఆ విశ్వాసం అంటే? ఆమె తల్లి గారు. ఆమె తల్లి గారు. తిమోతి యొక్క అవ్వ ఎవరు? లోయి. ఆ అవ్వలో ఉన్న విశ్వాసము ఎక్కడికి వచ్చింది? కుమార్తెలోనికి వచ్చింది. ఈ కుమార్తె తన విశ్వాసాన్ని పెంచుకుంటూ ఈ కుమార్తె ఏం చేసింది? తన కుమారునికి నేర్పింది. ఆ నేర్పిన విశ్వాసము, భయభక్తులు దేవుని ఉంచడం ద్వారా ఈ ఎదుగుతున్న కుమారుడు ఏం చేస్తూ వస్తున్నాడు? మంచిని పెంచుకుంటూ వస్తున్నాడు, మంచితనాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు, మంచి పేరుని పెంచుకుంటూ వస్తున్నాడు. ఏ దశలో? అన్నీ అనుభవించినాక కాదు, ఏది తెలవకముందే, యవ్వన వయసు రాకముందే, యుక్త వయసులోనే, టీనేజ్లోనే సహోదరులందరి చేత ఏ పేరు సంపాదించుకున్నాడు? మంచి పేరు సంపాదించుకున్నాడు.
నోడు నీవు నేను కూడా ఒక తిమోతి వలె ఉండాలి. మనం హాస్టల్లో ఉంటున్నా, ఇంటి దగ్గర ఉంటున్నా, రూమ్లో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా మంచి పేరును సంపాదించుకునే స్థితిలో మనం ఉండాలి. అట్టి విశ్వాసం మనము ఎదిగింపజేసుకోవాలి. మనం తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు కాబట్టి మరి మన విశ్వాసాన్ని వృద్ధిపరచుకునేటువంటి ప్రదేశం ఏంటండి? దేవుని యొక్క మందిరం. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తావో, ఎప్పుడైతే నీ పిల్లలు క్రమం తప్పకుండా మందిరానికి వస్తారో, దేవుని యొక్క విశ్వాసం అనేది ఆటోమేటిక్గా వారి జీవితంలో ఎదగడము, ఫలించడము ప్రారంభిస్తుంది. వారికి తెలియకుండానే వారి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. వారికి తెలియకుండానే మాట విధానం మారిపోతూ ఉంటుంది. వారికి తెలియకుండానే వారి ప్రవర్తన, వారి జీవితము అవన్నీ మారి ఒక క్రమమైన పద్ధతిలో, ఒక మర్యాదపూర్వకముగా భయభక్తులు కలిగినటువంటి స్థితిలోనికి వారు ఎదుగుతూ వస్తున్నారు. అయితే ఈ మంచి పేరు పొందినటువంటి తిమోతిని చూసి పౌలు గారు ఏమనుకున్నాడు? ఈ కుమారుడైతే నాకు సరి అయినటువంటి వ్యక్తి. చూడండి ఏమంటున్నాడు వాక్యంలో, 3వ వచనంలో, పేరు పొందినవాడు గనుక అతడు అంటే ఎవరు ఇక్కడ? తిమోతి తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు. ఇక్కడ అసలైన పాయింట్. తిమోతి ఏ జర్నీలో, పౌలు గారు ఏ జర్నీలో ఉన్నాడు? మిషనరీ జర్నీలో, అనగా సువార్తను ప్రకటించే క్రమంలో ఆయన వెళ్తూ ఉన్నాడు. ఊరు ఊరు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ అక్కడ విశ్వాసులు ఏర్పడితే సంఘాన్ని ఏర్పరుస్తూ ఆ ఏర్పరిచిన సంఘాన్ని పెద్దలు నిర్ణయించి వాళ్ళకి అప్పచెప్తూ మరొక ప్రాంతానికి తరలి వెళ్తూ ఉన్నాడు. సువార్త పరిచర్య. ఈ సువార్త పరిచర్యలో తనతో కూడా రావాలనని ఎవరిని కోరుకున్నాడు పౌలు? ఎంత గొప్ప ధన్యత కదా, అవునా కాదా? ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీ గారో, లేకపోతే ఒక సీఎం గారు నీ ఇంటికి వచ్చి నీ కుమారుడు తనతో కూడా ఉంటే మంచిదనంటే మనకెంత గొప్పగా అనిపిస్తుంది, ఎంత మంచిగా అనిపిస్తుంది. అదే ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు వచ్చి అమ్మ నీ కుమార్ నాతో పాటు పంపిస్తామంటే పంపిస్తారా? పంపరు. అయితే ఈ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు? తిమోతి కూడా నాతో పాటు ఎక్కడికి రావాలని? దేవుని రాజ్య సువార్త నిమిత్తమై దేవుని రాజ్యాన్ని కట్టడానికి నాతో కూడా పాలి భాగస్తులుగా ఉండాలని నేను తిమోతిని కోరుకుంటాను అంటే తల్లిదండ్రులు ఏమన్నారు? అబ్జెక్షన్ పెట్టారా? మనస్ఫూర్తిగా పంపించారు. అది తల్లిదండ్రుల విశ్వాసం. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు ఎలా ఉండాలా? తమ కుమార్తెలు దేవుని రాజ్యం కొరకు కట్టేటువంటి యోధులుగా, సైనికులుగా ఉండేలాగున తయారు చేయాలి. కానీ కనీసం చర్చికి రాకపోతే ఎందుకు పోలేనట్టు అడిగే పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేరు. ఒక చిన్న లాజిక్, తల్లిదండ్రులు చర్చిలో ఉన్నారు, పిల్లలు ఇంట్లో ఉన్నారు. కామన్గా ఎక్కడ ఉండాలి? తల్లిదండ్రులు కుటుంబం అంతా ఏ ప్రదేశంలో ఉండాలి? మందిరంలో ఉండాలి. వీళ్ళు మందిరంలో లేరు అంటే ఉండకూడని ప్రదేశంలో వాళ్ళు ఉంటున్నారనే అర్థం. ఎక్కడ ఉండాలో ఉండట్లేదు అంటే ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటున్నారని అర్థం. తల్లిదండ్రులు ఏమో ఉండే ప్రదేశంలో ఉంటున్నారు, పిల్లల్నేమో ఎక్కడ ఉండకూడదు అక్కడ వదిలేసి వస్తున్నారు. మరి చెడిపోక ఏం చేస్తారు? చేదాటిపోక ఏం చేస్తారు? అవునా కాదా? కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఏం నిర్ణయం తీసుకోవాలా? నీ సంతానాన్ని దేవుని కొరకు పెంచడంలో నువ్వు బాధ్యత వహించాలి. అలాగని దేవుడు అందరి సేవకులుగా పిలుచుకోడు, అందరు కుమార్తెలు సేవకులుగా పిలుచుకోడు. అది గమనించాలి. కొంతమంది ఎలా భయపడతారంటే వామ్మో చర్చికి పంపిస్తే పాస్టర్ అవుతాడేమో, చేదాడిపోతాడేమో, అదైతాడేమో అని. నువ్వు అనుకుంటే దేవుడు పిలుచుకోడు. ఆయన పిలుచుకోవాలనుకుంటే నిన్ను పిలుస్తాడు. ఆ ధన్యత, ఆ అధికారము అది అందరికీ రాదు. ఒకవేళ దేవుడు నీ కుమార్తెను పిలుచుకున్నంటే నువ్వు ధన్యుడవు. క్లియర్? సో ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పంపిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే యవ్వన కాలంలో, టీనేజ్లో ఉన్న తిమోతి సువార్త కొరకు వెళ్ళడానికి అంగీకరించాడు. చూడు, అది హైలైట్. టీనేజ్లో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు? నేను పోవాలి, నేను ఎంజాయ్ చేయాలంటున్నాడా? లేకపోతే నేను చదువుకోవాలి, నేను పోవాలంటున్నాడా?
లేకపోతే ఇంకా వేరే మాటలు చెప్తున్నాడా, సాకులు చెప్తూ ఉన్నాడా? లేదు, రమ్మంటే నిన్ను వదిలిపెట్టేసి సిద్ధమయ్యాడు. ఆ మనస్తత్వం మనలో ఉండాలి. తిమోతి గారికి ఉన్నటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. ఆ విశ్వాసం, ఆ భక్తి, ఆ తెగింపు, ఆ నిశ్చయత మనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పౌలు ఎలాగైతే తిమోతిని కోరుకున్నాడో నిన్ను నన్ను కూడా దేవుడు కోరుకున్నాడు. నీ మనస్సును చూసిన దేవుడు నిన్ను కోరుకుంటాడు. మరి దేవుడు కోరుకునేటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా అన్నది మనము గ్రహించాలి. అలాగని దేవుడు కోరుకుంటేనే, అంటే పాస్టర్లు మాత్రమే కోరుకున్నాడు, కోరుకున్న వాళ్ళంతా పాస్టర్లు అవుతారు, ఇక పాస్టర్లు కాని వాళ్ళంతా దేవుడు కోరుకోలేదంటే అది రాంగ్. దేవుడు అందరినీ కోరుకుంటాడు. ఆ కోరుకున్న వ్యక్తుల్లో కొంతమందిని సేవకులుగా నియమిస్తాడు, కొంతమందిని పరిచారకులుగా నియమిస్తాడు, కొంతమందిని ఉద్యోగం నియమించి ఆ ప్రదేశంలో తనకు రిప్రజెంటేటివ్గా నియమిస్తాడు, ఆయనకు అంబాసిడర్గా నియమిస్తాడు. అర్థమవుతుందా? కోరుకున్న వ్యక్తులంతా పాస్టర్లు కావాలని లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని కొరకు పనిచేయాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని కొరకు పనిచేయాలి. నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు, ఆ ఉద్యోగం చేసే ప్రాంతంలోనే నువ్వు దేవుని కొరకు పాటుపడాలి. నీ ఉద్యోగం నువ్వు చేస్తూ నీ ప్రవర్తన ద్వారా దేవుని కనపరచాలి. అది ఆయన కోరుకోవడం, అది ఆయన రాజ్యాన్ని కట్టడమే. విత్తనాలు విత్తేటప్పుడు ఒక్క చోటనే పడతాయి విత్తనాలన్నీ? ఒక్క చోట పడితే ప్రయోజనం ఉంటుందా? అందరూ పాస్టర్లు అయితే ప్రయోజనం ఉంటుందా? అందరూ సేవకులు అయితే ప్రయోజనం ఉంటుందా? అందరూ పరిచారకులు అయితే ప్రయోజనం ఉంటుందా? లేదు అందరూ విశ్వాసులు అయితే ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ప్రతి ప్రాంతంలో ప్రతి మూల పడాలి విత్తనాలు. మొదట పడినవి సేవకులు అనుకోవచ్చు, తర్వాత పడినవి పరిచారకులు అనుకోవచ్చు, కొంచెం దూరంగా పడినవి విశ్వాసులు అనుకోవచ్చు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ మూలనున్నా, ఎవరి ఆధీనంలో ఉన్నావు? యజమాని ఆధీనంలోనే ఉన్నావు. దాటిపోలే, నువ్వు దాటిపోలే. అర్థమవుతుందా? కాబట్టి ఆయన కోరుకునేటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి. అది ఎప్పుడు? వృద్ధాప్యంలో కాదు, నీ యవ్వన కాలంలోనే, నీ టీనేజ్లోనే. మనుషులు కోరుకునే వ్యక్తులుగా మనం ఉండదు, దేవుడు కోరుకునే వ్యక్తులుగా మనం జీవించాలి. ఎందుకో తెలుసా? మనుషులు కోరుకుంటే వాళ్ళు వాడుకుని వదిలేస్తారు. నీలో బలం ఉన్నంతసేపు నేను వాడుకుంటాను, నీలో తెలివి ఉన్నంతసేపు నేను వాడుకుంటాను, నీకు సమయం ఉన్నంతసేపు నేను వాడుకుంటాను. నీ అవసరం అయిపోగానే బయటికి తరిమేస్తాను. దేవుడు అలా కాదు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, తను చనిపోయినా కూడా నా బిడ్డలు ఎక్కడ ఒంటరైతారు అని తెలిసి మరలా చనిపోయిన వ్యక్తి మృత్యుంజయుడై తిరిగి లేచి మన యుద్ధకు వచ్చి ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన వ్యక్తి మన దేవుడు. మరణం కూడా ఆయన ఆపలేకపోయింది, ఆ ప్రేమ నుండి విడదీయలేకపోయింది. అందుకే పౌలు గారు ఏమన్నాడు? దేవుని ప్రేమ నుండి మనల్ని విడదీసేది ఏమైనా ఉన్నదా? ఉన్నదేమంటే ఏమైనా? కరువు అయినను, ఆటంకమైనను, ఖడ్గమైనను, మృత్యు అయినను, ఏదైనాను. మనిషికి ప్రేమను విడిగొట్టాలంటే మరణం చాలు, ఒక చిన్న ఆలోచన చాలు, ఒక చిన్న సంఘటన చాలు, ఒక చిన్న వ్యతిరేకమైన పని చాలు కదా. ఒక చిన్న పని చాలండి మనసు విరిగిపోవడానికి, ప్రేమ చచ్చిపోవడానికి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు, చచ్చిపోయే ప్రేమ కదండి. చనిపోయినా కూడా తిరిగి లేచి ప్రేమించిన ప్రేమ ఆయన. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా మరలా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రభువా నన్ను క్షమించు అంటే, నీ మరణ పరకలో ఉన్నప్పటికీ, నీ చివరి క్షణం అదే అయినప్పటికీ, నువ్వు ఎన్ని తప్పులు చేసినా వాటన్నిటిని క్షమించి హక్కును చేర్చుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది యేసయ్య ప్రేమ. ఆయన క్షమించడు, పాపం చేస్తే క్షమించడు అంటే అందరు నరకానికి పోవచ్చు. తప్పు చేయని వ్యక్తి ఎవరున్నారండి ఈ లోకంలో? తప్పు చేయని వ్యక్తిని ఎవరైనా చూపించగలవా? వాళ్ళు సేవకులైనను, వాళ్ళు పరిచారకులైనను, వాళ్ళు విశ్వాసులైనను, వాళ్ళు అన్యులైనను, వారు ఎవరైనా సరే తప్పు చేయని వ్యక్తిని ఈ లోకంలో నువ్వు కనుగొనగలవా? వాక్యమే సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి అలా దేవుడు ఒకవేళ క్షమించే మనసు లేకపోతే నీవు నేను పరలోక రాజ్యంలో ఉంటామా? ఉండము.
అలాగని తప్పు చేసి దేవుడికి క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడంట, దాన్ని చులకనగా తీసుకుందామా? దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మారడానికి ప్రయత్నించాలి. క్లియర్? సో ఈ యవ్వన తిమోతికి పౌలు గారిని ఆకర్షించేటువంటి మనసు ఉన్నది. ఒక సేవకుడు తనకు తానుగా వచ్చి ఇగో ఈ వ్యక్తిని నేను కోరుకుంటున్నా, పరిచర్యను తీసుకుపోతున్నానంటే ఎంత గొప్ప ధన్యుడండి తిమోతి గారు. అట్టి మనసు మనకు ఉండాలి. సో ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడండి తెలుసా, ఎస్పెషల్గా యవనస్తులకు ఏం చెప్తున్నాడు అంటే, సువార్తకు నీవు ముందుకు వచ్చే మనసుని కలిగి ఉన్నావు. ఒక సేవకునితో పాటుగా సువార్తను ప్రకటించే మనసుని కలిగి ఉన్నావు. ఆ విశ్వాసం నీకు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు కోరుకునేటువంటి మనసు, భక్తి జీవితం నీలో ఉండాలి. తిమోతి వలె నువ్వు కూడా అర్హుడిగా నిలబడాలి యవన కాలంలోనే. తిమోతి వలె నీవు నేను కూడా దేవుని సన్నిధానంలో నిలబడితే దేవుడు అందరిని వదిలేసినా నిన్ను వదిలేయకుండా నిన్ను కోరుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం రారు. ఇది 100కు 100% వాస్తవం. ఎందుకో తెలుసా? వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యం రాడు. ప్రభువా ప్రభువా అని ఎవరు పిలుస్తారు? క్రైస్తవులే పిలుస్తారు. చర్చలో ఉన్నోళ్ళే పిలుస్తారు. బయట వ్యక్తులు పిలుస్తారా? అన్యులు పిలుస్తారా? పిలవరు. దేవుని తెలిసిన వ్యక్తులే పిలుస్తారు. కానీ ఆ దేవుని తెలిసిన వ్యక్తులే అందరూ రాని దేవుడే చెప్తున్నారు. మరి నీవు నేను పోతామనే నిశ్చయత నీకు నాకున్నదా? ఆ నిశ్చయతలోనికి మనకు రావాలి. మనకి ఎప్పుడు వస్తుంది తెలుసా ఆ నిశ్చయత? మన ప్రవర్తన మనం చూసుకున్నప్పుడు మనకు సాటిస్ఫై అయితే దేవుడు కూడా సాటిస్ఫై అవుతాడు. అట్టి సాటిస్ఫాక్షన్ కలిగిన జీవితం మనకు ఉండాలి. నేను తప్పు చేయట్లేదు, నేను పాపము చేయట్లేదు, నేను బూతులు మాట్లాడట్లేదు, నేను బయటికి వెళ్ళట్లేదు, నేను అన్యాయం చేయట్లేదు, నేను అవినీతి చేయట్లేదు, నేను ఒకరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే ప్రతి ఒక్కటికి నీకు నువ్వు పరీక్షించుకుంటావో, ఇందులో నువ్వు ఎప్పుడైతే టిక్ మార్క్ రైట్ మార్క్ వేసుకుంటావో, ఒకవేళ అవి నీకు సాటిస్ఫాక్షన్, నీ మనస్సాక్షికి అవి అంగీకారంగా ఉంటే ఆ వ్యాలిడేషన్, ఆ ఎవాల్యుయేషన్ దేవుడు కూడా వాటిని చేస్తాడు. కాబట్టి యవన కాలంలో ఉంటున్న ప్రియ యూత్, మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఉండాలా? నీవు దేవుని కోరుకోవడం కాదు, నిన్ను దేవుడు కోరుకునే స్థితిలో నీవు ఉండాలి. అర్థమవుతుందా? మనం హాస్టల్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, బయట ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు మనల్ని చూస్తున్నాడనే భయం మనకు ఉండాలి. మనుషులు కాదు, దేవుడు నన్ను కోరుకోవాలి, ఆయన పరిచర్యకు నన్ను కోరుకోవాలనంటే ఆ తపన కలిగి మనము బ్రతకాలి. అలా రావాలంటే మనలో ఏముండాలి? మొట్టమొదటిగా నిష్కపటమైన విశ్వాసం. విశ్వాసంలో నీవు నేను జీవించాలి, ఎదగాలి. క్లియర్? దేవుడు యూత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని కట్టే యవనస్తుల కొరకు చూస్తూ ఉన్నాడు. ప్రవీణ్ పగడాల గారికి ఎంతండి వయసు? యవ్వన కాలంలో దేవుని కొరకు నిలబడ్డాడు. యవ్వన కాలంలో దేవుని కొరకు హతసాక్షిగా మారి. యవ్వన బలము దేవునికి ఇంపార్టెంట్. నీకు బలం ఉన్నప్పుడే నువ్వు దేవుని కొరకు పరిగెత్తాలి. నీకు బలం ఉన్నప్పుడే నీ దేవుని కొరకు సాగాలి. నీకు బలం ఉన్నప్పుడే దేవుని పరిచయం నువ్వు చేయాలి. నీకు బలం ఉన్నప్పుడే దేవుని ఇంటికి నువ్వు నిర్మించాలి. నీకు బలం ఉన్నప్పుడే నీ ద్వారా ఒక్క ఆత్మను నువ్వు రక్షించగలిగే స్థితిలో ఉండాలి. అట్టి తిమోతిగా నీవు నేను మారాలి. ఆ తిమోతుల్ని దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు, మన సంఘంలో నుండి కోరుకుంటూ. ఎవ్వరున్నా లేకపోయినా నీకు నువ్వుగా నిర్ణయం తీసుకోవాలి. నాతో పాటు ఎవరు వచ్చినా రాకపోయినా నేను నా దేవుని కొరకు నేను పరిగెత్తాలి, వాడబడాలి, పరిచర్య చేయాలంటే మనసు మనకు ఉండాలి. అట్టి వారినే దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు. అట్టి వారి కొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అట్టి వారిని దేవుడు కోరుకుంటాడు. అట్టి వారి కొరకే దేవుడు వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తూ వస్తూ ఉన్నాడు. మన అట్టి జీవితం మనకు ఉన్నదా లేదా ఒకసారి మనము గ్రహించుకోవాలి. రెండో వ్యక్తి ఎవరంటే 16వ అధ్యాయము 13వ వచనం చూడండి.
విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు ఇప్పుడు ఎవరండి మాట్లాడేది? పౌలు. గమనించండి, ఈ యొక్క 1వ వచనంలో ఎవరున్నారు? 1వ వచనంలో పౌలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 1వ వచనంలో పౌలు ఒక్కడే ఉన్నాడు. ప్రయాణంలో ఒక్కడే ఉన్నాడు. సింగులర్ ఒక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు 13వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? స్త్రీలతో మాట్లాడుచుంటిమి. చుంటిమి అంటే ఒక్కరు ఉన్నారా? ఒకళ్ళ కంటే ఎక్కువ ఉన్నారా? ఒక్కళ్ళ కంటే ఎక్కువ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరు ఆడైనారు? తిమోతి కూడా పరిచర్యలో ప్రారంభించింది. ఇదే మొదటి సందర్భం పౌలు తిమోతిని కలుసుకోవడం 16వ అధ్యాయంలోనే. కానీ ఎప్పుడైతే కలుసుకున్న దినం నుండి ఏం స్టార్ట్ చేసింది తిమోతి? పరిచర్య స్టార్ట్ చేసి, ప్రయాణం స్టార్ట్ చేసి, దేవుని కొరకు పని స్టార్ట్ చేశాడు. అది విశ్వాసం. ఏమంటున్నాడు? స్త్రీలతో మాట్లాడుచుండే 14వ వచనం చూడండి. అప్పుడు లూదియను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్య ముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఇక్కడ మనకి ఎవరో పడుతున్నారండి? లూది అనేటువంటి భయభక్తులు కలిగిన స్త్రీ, ఒక తల్లి మనకు అవపడుతుంది. అర్థమవుతుందా? ఈరోజు భయభక్తులు కలిగిన తల్లులు చాలా తక్కువగా ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ యొక్క స్త్రీ ఏం చేసేదంట? రంగు పొడిని అమ్ముకొని బ్రతికేటువంటి స్త్రీ, ఒక చిన్న వ్యాపారం చేసుకునేటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? నది తీర ప్రాంతానికి వెళ్ళింది. ఒడ్డున బీచ్ అంటాం మనం. ఆ బీచ్లో ఆ ఉదారంగు పొడిని అమ్ముకొని బ్రతికేటువంటి స్త్రీ. ఆమె తుయతైర అనే పట్టణం నుండి వచ్చి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వచ్చి ఆ పొడిని అమ్ముకుంటూ జీవనాన్ని నడిపించుకున్నటువంటి వ్యక్తి. అయితే ఈ పౌలు గారు, తిమోతి గారు ఏం చేశారంటే, అది విశ్రాంతి దినము ఆదివారమున ఈ ప్రాంతములో, మందిరములో, లేకపోతే ప్రదేశములో, ఈ బయట ప్రజలు సమూహంగా కూడుకొని ఆరాధించుకుంటారేమో అనే ఆశ కలిగి వారితో సువార్త ప్రకటించాలని చెప్పి ఈ యొక్క పౌలు గారు, తిమోతి గారు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు గ్యాదర్ అయి ఉన్నారు. ఆ గ్యాదర్ అయిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిలో ఎవరున్నారు? వారితో పాటుగా లూది అనేటువంటి స్త్రీ. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే లూదియా గారు, పౌలు గారు చెప్పే సువార్తను వింటూ ఉన్నారో దేవుడు ఏం చేశాడంట? ఆమె హృదయాన్ని తెరిచాడు. అర్థమవుతుందా? వాక్యాన్ని గ్రహించగలిగేటువంటి సామర్థ్యం అందరికీ ఉంది, దేవుడు అనుగ్రహిస్తే తప్ప. అందుకే అనేకుల జీవితాల్లో వ్యర్థమైపోతున్నది వాక్యం. ఈ హృదయం తెరవబడిన స్త్రీ ఏం చేసింది? తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకున్నది. వాక్యం చెప్తున్నది ఏమైందంట? ఆ స్త్రీ తన ఇంటి వారందరిని ఏమైందనంట? 15వ వచనంలో ఏం తీసుకున్నారు? బాప్తిస్మము తీసుకొనెను. ఈ స్త్రీ ఎప్పుడైతే సువార్త విన్నదో, తను ఎప్పుడైతే రక్షించబడిందో, ఈ రక్షణను తన ఇంటందరికీ పంచింది. తన ఇంటందరికీ రక్షణను పంచి ఇంటి అందరిని కూడా ఏం నడిపించింది? రక్షణలోనికి నడిపించింది. వీళ్ళంతా ఏం తీసుకున్నారు? బాప్తిస్మము తీసుకున్నారు. ఈ యొక్క గ్రహింపు అనేది ఇప్పుడున్న స్త్రీలలో చాలామందికి లేదు, చాలా తల్లులకి లేదు. బాప్తిసం అంటే చాలా, అప్పుడే ఎందుకండి మా పిల్లలకు? వాళ్ళు ఇంకా ఏం ఎదిగినారని, వాళ్ళకి ఏం తెలుసు అని, పెళ్ళెప్పుడు ఇద్దాంలే,
లేకపోతే ఏదైనా వాళ్ళ 30 సంవత్సరాలు దాటినాక ఇద్దాం, 40కి ఇద్దాము. అప్పుడే ఎందుకు అయ్యారు? మీరు ఎందుకు బలవంతం చేస్తున్నారు బాప్తిసం కొరకు? వాళ్ళు చిన్నపిల్లలు కదా. రక్షణను కూడా ఆడంకపరిచే తల్లులు ఎంతమంది లేరు, తండ్రులు ఎంతమంది లేరు? ఏమనాలి? బాప్తిసం తీసుకొని నువ్వు నీతి మార్గంలో నడువు అని చెప్పేది పోయి అప్పుడే ఎందుకండి అయ్యారు? చిన్నపిల్లలు ఎదుగుతున్నారు, చదువుకొని ఉద్యోగం రాని, సంపాదించండి కొంచెం. ఎంతమంది కుటుంబాల తల్లిదండ్రులు లేరండి? ఈ తల్లికి అలానే ఆలోచిస్తే కుటుంబం రక్షించబడేదా? ఈరోజు బైబిల్ గ్రంథంలో రాయబడేదా? మనం చదివే వాళ్ళమా? ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగితే కొన్ని వందల సంవత్సరాల తర్వాత 2025లో ఈ రోజున నువ్వు నేను లూది అనేటువంటి స్త్రీ గురించి, తన కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నామంటే అర్థమేంటి? గ్రహించాలి. రక్షణ అనేది చాలా విలువైనది. రక్షణ ఎప్పుడు పడితే అప్పుడు దొరకదేమో. ఒకవేళ దొరికినా నీవు నేను ఉండకపోవచ్చు. ఆ టయానికి నీ చావు నా చావు ఎప్పుడు వస్తుందో తెలుసా మనకి? నీవు నేను ఎప్పుడు పోతామో తెలుసా? తెలవదు. అందుకే సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయాక నేను అన్ని సెట్ చేసుకుంటాను కుదురుతుందా? కుదరదు. నీ ప్రాణము నీలో ఉండగానే నువ్వు రక్షణ పొందుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే కొన్ని తప్పుడు బోధలు ఉంటాయి. చనిపోయిన తర్వాత కొన్ని డబ్బులు కట్టి చర్చిలో వారి కొరకు ప్రార్థిస్తే వారికి రక్షణ వస్తుంది అనుకుంటారు. వారి ఆత్మ పరలోక రాజ్యం పోద్దనుకుంటారు. దట్ ఈస్ అ ప్రాబ్లం. బైబిల్ ప్రకారం తప్పు. నువ్వు బ్రతికుండంగా నువ్వు అన్నీ కూడా నువ్వు రక్షణ పొందుకోలే. నువ్వు చచ్చిపోయినాక ఎక్కడో ఉన్న ఆత్మ కొరకు రక్షణ చేస్తాడంటే అది కుదురుతుందా అండి? కుదరదు. నీ ప్రాణము నీలో ఉండగానే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. నువ్వు ఒక తల్లిగా తండ్రిగా నీ కుటుంబము నీ పిల్లలు నీ చేతిలో ఉండగానే వారికి రక్షణ ఇప్పియాలి. వారు చేదాడిపోయినాక చర్చిలోకి వచ్చాయా, నా కుమారుడు ఇట్లయిపోయిండు, నా కూతురు ఇట్లయిపోయింది అంటే ఏముంది లాభం? వారు ఎదుగుతుండగానే నువ్వు రక్షణలో నడిపించి, వారు ఎదుగుతుండగానే నువ్వు బయటకు నడిపిస్తే వారు ఎందుకు చేయదాడిపోతారు? అవునా కాదా? ప్రతి ఒక్క కుటుంబం చేసే పని ఇది. రక్షణను ఆలస్యం చేస్తూ ఉంటారు. బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పాడైపోయినాక ఏడుస్తూ ఉంటారు. ఏం లాభం? కాబట్టి ఈరోజు మన ఇద్దరు వ్యక్తులను మనం చూసాం. ఎవరండి మొదటి వ్యక్తి? తిమోతి. పౌలు గారు సువార్త జర్నీలో పౌలు గారితో పాటు సహకారముగా, ఫాలోవర్గా, పౌలుకు ఒక మంచి ఆత్మీయ కుమారునిగా జతపడింది ఎవరు? తిమోతి. మరి ఈరోజు నువ్వు నేను తిమోతి వల్ల ఉందామా వద్దా అనేది నువ్వు ఆలోచించు. ఒక తిమోతిలాగా ఉండగలవా? సువార్త కొరకు నిలబడగలవా? పరిచర్య కొరకు ముందుకు రాగలవా? పరిచర్యలో పాల్గొనగలవా? నీ యవ్వన బలాన్ని దేవుని కొరకు వాడగలవా? నీ యవ్వన సమయాన్ని దేవుని కొరకు వాడగలవా? నీకున్న డబ్బు, నీకున్న తెలివి, నీకున్న జ్ఞానము, నీకున్న సమయము దేవుని కొరకు వెచ్చించేటువంటి మనసు నీకున్నదా? ఈరోజు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను కోరుకునేటువంటి జీవితం నీకున్నదా? ఆ విశ్వాసం ఉన్నదా? లేకపోతే ఈ రోజు నుంచైనా ప్రారంభించు అంటున్నాడు దేవుడు. విశ్వాసాన్ని ప్రారంభించు, ఆ జీవితాన్ని ప్రారంభించు, మార్చుకో. సమస్తం మార్చుకొని దేవుని భక్తులు కలిగి నడవడము ప్రారంభించమంటు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. తన సంఘం నిర్మాణం కొరకు, పరిచర్య కొరకు యవనస్తులు ఎదురు చూస్తున్నాడు దేవుడు. మరి నీవు నేనుందామా? సంఘముల పిల్లర్స్ ఎవరండి? యవనస్తులే. సంఘానికి పిల్లర్స్ యవనస్తులే. ఆ పిల్లర్స్ పక్కకు పోతే సంఘం పడిపోతుంది, భవనం కూలిపోతుంది. ఈరోజు నీవు తీసుకోవాల్సిన తీర్మానం నువ్వు తీసుకోకపోతే నీ వల్ల జరగవలసిన కార్యక్రమము ఆగిపోతుంది. అందుకే మనం ఏం చేయాలి? ఒక తీర్మానం తీసుకొని మనకున్న సమయాన్ని దేవుని కొరకు వాడాలి, మనకున్న డబ్బుని దేవుని కొరకు వాడాలి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. అర్థమైందండి వాక్యం? నేను చెప్పట్లే, వాక్యంలోనే ఉన్నది, బైబిల్లోనే ఉన్నది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. దాని అర్థం ఏంటండి? 30 విత్తనాలు ఉన్నాయి.
నువ్వు ఒకచోట పెడితే ఎక్కువ పంట వస్తుందా, నువ్వు వెదజల్లితే ఎక్కువ పంట వస్తుందా? వెదజల్లితేనే. నీకున్న కొంచెంలో నువ్వు దేవునికి వెదజల్లితే, స్వార్థకు వెదజల్లితే దేవుడు నీకు ధారాళముగా ఆయన అనుగ్రహిస్తాడు. లేదు నాకు కొంచెమే ఉందని చెప్పి దానికి ఇది గొయ్యి తీసి పాతి పెట్టినాం అనుకో, డబ్బులో వేసుకొని లేకపోతే బాక్స్లో వేసుకొని లేకపోతే దాన్ని మనం నిలబెట్టుకున్నాం అనుకో, అది ఉపయోగపడుతుందా? అంతే ఉంటుంది, అభివృద్ధి ఉండదు. అలాగని మనము డబ్బులు లేకపోతే చర్చికి రావద్దనుకో. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఏం చూస్తున్నాడు? విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే మనం ఏం చేస్తాం? మన సంఘంలో కానుకలు పట్టాం. డబ్బు కాదు మనం ప్రాధాన్యత ఇచ్చేది, దేవుని వాక్యాన్ని. నీవు వాక్యంలో ఎదగాలి ఫస్ట్. ఆ వాక్యంలో ఎదుగుతున్న క్రమంలో మనకే తెలుస్తుంది. దేవునికి ఇస్తే మనము ఆ ఇచ్చేది కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలి, బలవంతంతో ఇచ్చేది కాదు. నువ్వు మనస్ఫూర్తిగా ₹1 వేసినా చాలు, బలవంతంతో 10,000 వేసినా దేవుడు మెచ్చుకోడు. అందుకే దేవుడు ఎవరి కానుకలను దృష్టిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో? అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు అంతా వెండి బంగారాలు అవన్నీ తీసుకొచ్చి కుప్పగా పోస్తూ ఉన్నారు. అయితే ఒక పేద విధవరాలు ఎన్ని కాసులు వేసింది? 2 కాసులు. దేవుని మనస్సు, దేవుని దృష్టి ఎటువైపు వెళ్ళింది? ఆ 2 కాసుల వైపే. దేవుడు ఏమన్నాడండి? తన జీవనం అంతా ఇచ్చింది. అంటే ఆ 2 కాసులు లేకపోతే ఆ తల్లికి బ్రతకడం కష్టం, కొనుక్కోవడం కష్టం, ఆహార పోషణ కష్టం. కానీ దేవుని ఇచ్చింది, తన జీవితాన్ని మర్చిపోయి సరే నాకు ఏదేమైనా తర్వాత ముచ్చట, రేపు ఎట్లా పూట గడుస్తున్న తర్వాత ముచ్చట, ఏం ఆలోచించుకుందా పాపం తల్లి? ఉన్న 2 కాసులు ఇచ్చేసి. అది అంటే మనస్ఫూర్తి ఇవ్వడానికి దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత ఇస్తున్నది ముఖ్యం కాదు, ఏ మనసుతో ఇస్తున్నావు అన్నదే ముఖ్యం. అందుకే కయ్యను హేబేలు ఏమర్పించారు? కయ్యను ఏమర్పించాడు? మంచి గొర్రెలు ఇచ్చిండు. హేబేలు ఏమిచ్చిండు? ధాన్యాన్ని ఇచ్చిండు కదా? అవునా కాదా? హేబేలు క్రొవ్విన గొర్రె పిల్లని ఇచ్చాడు, చిన్నదే. కయ్యను ఏమిచ్చిండు? తన పండిన పంటలో ధాన్యాన్ని ఇచ్చాడు. కానీ దేవుడు దేన్ని దృష్టించిండు? గొర్రె పిల్లని. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించిండా? లేదు. ఎందుకో తెలుసా? మనసును చూస్తాడు దేవుడు. అందుకే అదే కాన్సెప్ట్తో మన సంఘంలో కానుకలు పట్టము. నీకు మనస్సు ఉంటే నువ్వే ఇస్తావు. నేను దేవునికి ఇవ్వాలనుకుంటే నువ్వే ఇస్తావు, అడగాల్సిన అవసరం ఏముంది? నీ మనస్సును చూసిన దేవుడు నీకే ఊరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం తెలుస్తుంది. దేవునికి ఇవ్వాల్సింది ఏంటి? ఇప్పుడు మనం డబ్బా? తిమోతికి కలిగిన మనస్సు మనము కలిగితే, ఆ మనస్సును నువ్వు దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. మొదటగా తిమోతి టీనేజ్లో ఒక పౌలు గారికి జత పనివాడు. కానీ ఎప్పుడైతే పౌలు గారి వద్ద నేర్చుకుంటూ పరిచర్లు వెళ్తున్నాడో దేవుడు ఏమీ అప్పగించాడు? ఎఫెసస్ అనేటువంటి ప్రాంతంలో సంఘానికి కాపరిగా, మొదటి బిషప్గా తిమోతి ఆశీర్వదింపబడ్డాడు. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికో దేవుడు ఇచ్చించాడు. నువ్వు దేవునికి నీ మనసుని ఇవ్వగలిగితే దేవుని ఆశీర్వాదం కళ్ళారా చూడగలవు. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి? తిమోతి వలె విశ్వాసం పెంచుకోవాలి, తిమోతి వలె పరిచర్యకు ముందుకు రావాలి, తిమోతి వలె సువార్త కొరకు మనం పరిగెత్తాలి, తిమోతి వలె మనకున్న సమయాన్ని మనం ఇవ్వగలగాలి, తిమోతి వలె దేవుని కొరకు ఎప్పుడైతే నిలబడతామో, తిమోతి వలె ఎప్పుడైతే మన మనస్సుని మన జీవితాన్ని దేవునికి అర్పిస్తామో, దేవుడు కూడా తిమోతిని ఎలాగైతే ఒక బిషప్, మొట్టమొదటి బిషప్గా ఎలాగైతే ఆశీర్వదించాడో అత్యున్నత స్థితిలో, అది ఉద్యోగంలో కావచ్చు, అది నీ యొక్క పంట పొలంలో కావచ్చు, నువ్వు చేస్తున్న పనిలో దేవుడు అత్యున్నతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. తన రాజ్యానికి, తన ఇంటికి ఒక పిల్లర్గా నిన్ను దేవుడు నియమిస్తాడు. రెండో వ్యక్తి ఎవరు?
లూతియా స్త్రీ, ఒక తల్లి తన జీవితాన్ని కట్టుకున్నది, తన కుటుంబాన్ని కట్టుకున్నది. తను బాప్తిసం తీసుకున్నది, తన కుటుంబాన్ని అంతటి రక్షణలోనికి నడిపించింది. మనము కూడా మన కుటుంబాన్ని రక్షణలో నడిపించిన వ్యక్తులముగా, తల్లులముగా, కుమారులముగా, కుమార్తెలముగా, తల్లిదండ్రులుగా మనము ఉండాలి. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు వస్తారు, కుమారులు రాకపోవచ్చు. కొన్ని కుటుంబాలలో కుమారులు వస్తారు, తల్లిదండ్రులు రారు. అయితే దేవుడు వారికి ఇచ్చే బాధ్యత ఏంటో తెలుసా? కుమారులు అయితే తల్లిదండ్రుల రక్షణ నడిపించాలా, తల్లిదండ్రులు అయితే తమ కుమారుని కుమార్తెల రక్షణలోనికి నడిపించాలి. అందరూ కలిసి ఒకే ఒక మాట చెప్పాలి. ఏమని? యెహోషువ గారు ఏం చెప్పారు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆ పరిపూర్ణతలోనికి మనము రావాలి. ఆ పరిపూర్ణతలో మనం దేవుని సన్నిధిలో కనబడాలి. అలాగే ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో మన పిల్లలు చేదాటిపోరు. యవ్వన కాలంలో మనం తొట్టిల్లము, యవ్వన కాలంలో దేవుని సన్నిధిలో వాడబడతాము. నీటి కాలువలో ఎవరు నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి వృక్షము వలె నీ జీవితము నా జీవితము అంచెలంచెలు ఎదుగుతూ ఉంటుంది. నా భోజన బల్ల చుట్టూ భార్య ఎలా ఉంటుంది? ఫలించడి ద్రాక్షవల్లి వలె ఉంటుంది. పిల్లలు భోజన బల్ల చుట్టూ ఫలించే ఉలివ మొక్కల వలె మన కుటుంబము పచ్చదనంతో నింపబడి ఆయన సన్నిధులు అభివృద్ధిని చూస్తూ ముందుకు వెళ్తాం. కాబట్టి ఒక తీర్మానం తీసుకుందామా? ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. మోకరించుదాం ప్రతి ఒక్కరు.